ప్రైజ్ ద లార్డ్. మంచిది. మన ప్రభుని యేసుక్రీస్తు మరొక్కసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే లైవ్ వీక్షించే వారు కూడా నా వందనాలు. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో ఈరోజు మనం ఈ ఆరాధన స్థలంలో ఉన్నాం. దేవుని యొక్క సన్నిధిలో చాలా శ్రేష్టమైన విషయాలు, కీర్తనల భాగాలలో ఉన్న విషయాలు చదువుతున్నామండి. దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు నేను పరిశుద్ధ దేవుని యొక్క వాక్యంలో అనేక మంది జ్ఞానవంతులు, తెలివైన వారు, పాండిత్యం కలిగిన వారు పరిశుద్ధ బైబిల్లో ఉన్నారు. కానీ వారందరి సంగతులు గ్రంథస్థం చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఒప్పుకోలేదు. కానీ కొంతమంది జీవితాల్లో వారు రాసిన సంగతులే కానీ, చెప్పిన ప్రవచించిన విషయాలే కానీ రాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకున్నాడు. ఈ పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో 66 యొక్క గ్రంథాలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి మన ముందుకు వచ్చాయి. చాలామంది వ్రాసిన గ్రంథాలు ఉన్నాయి, కానీ వాటికంటే గొప్పగా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడిన విషయాలు మన ముందుకు వచ్చాయన్న సంగతి మనం గుర్తించాలి. ఎందుకంటే అండి, పరిశుద్ధ బైబిల్లో నేను గమనించినప్పుడు దావీదు గారు రాసిన కీర్తనలు అనేకమైన విషయాలు ఇందులో గ్రంథస్థం చేయబడ్డ కీర్తనల భాగాల్లో మోషే గారు రాసిన కీర్తనలు, సాల్మన్ గారు రాసిన కీర్తనలు, కోరహు కుమార్ గారు రాసిన కీర్తనలు, ఆసాబ్ రాసిన కీర్తనలాగా కొంతమంది భక్తులు రాసిన కీర్తనలు ఉండగా దావీదు గారు రాసిన కీర్తనలు ఎక్కువగా గ్రంథస్థం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు? మరి సాల్మన్ గారు కూడా రాశారండి కీర్తనలు. ఎందుకంటే రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయంలోకి వస్తే ఆయన 1005 కీర్తనలు రచించినట్లుగా గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ? 32వ వచనం 4వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథంలో 3000 సామెతలు ఆయన 1005 కీర్తనలు రచించాను అని రాయబడింది. 1005 కీర్తనలు రచించిన సాల్మన్వి కొన్ని మాత్రమే గ్రంథస్థం చేయబడ్డాయి. దావీదు గారివి అనేక కీర్తనలు గ్రంథస్థం చేయబడ్డాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని, దేవుని ఇష్టాన్ని కనుగోవడానికి వ్రాసిన కీర్తనలుగా మనం వీటిని గుర్తిస్తాం. బైబిల్ గ్రంథాలు గమనించండి, తన ఇష్టం చెప్పుకోవడానికి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు, కానీ దేవుని ఇష్టాన్ని కనుగొనే వాళ్ళు కొంతమంది ఉంటారు. దావీదు జీవితంలో ఆయన దేవుని ఇష్టాన్ని గుర్తెరిగి ఆయన ఉద్దేశానికి నేను ఉన్నానా లేదా, ఆయన అనుకున్న చిత్తానికి నేను సరిపోతున్నానా లేదా అన్న భయముతో భక్తి చేసేవాడు దావీదు. అటువంటి విశ్వాస ప్రయాణం చేశాడు. అది దేవునికి ఇష్టమైంది. నా హృదయానుసరుడు, నా యొక్క చిత్తాన్ని, నా ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చగలిగిన వాడని దావీదుని గురించి మాట్లాడిన సంగతులు మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆయన పూర్వకాలపు సంగతులు, అబ్రహాము కాలంలో, ఇస్సాకు కాలంలో, యాకోబు కాలంలో, మోషే కాలంలో, అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలు బానిసలుగా బ్రతున్న ఐగుప్తు జీవితమే కాదు, అరణ్య ప్రయాణమే కాదు, వారు కానాను వచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలం యొక్క జీవితం ఆయనకి తెలుసు. న్యాయాధిపతుల యొక్క కాలంలో ఆ టైంలోనే సౌలును రాజుగా చేసిన సంగతిని కానీ, సౌలు రాజుగా అయిన తర్వాత మరలా రాజుగా రెండవ అనుభవంలో గమనించండి, ఇశ్రాయేలుకి సెకండ్ కింగ్గా, రెండవ రాజుగా దావీదుని దేవుడు వెంటనే అతడు రాజుగా ఉండగానే ఈయన మీద నూనె పోయటం, తైలం పోయటం అంటే మామూలు విషయం కాదు. కారణం పూర్వీకుల సంగతులు. తన పెద్దవాళ్ళతో ఎక్కువ కూర్చోవటం అలవాటు, పూర్వీకులతో కూర్చోవటం అలవాటు, ఆత్మీయులతో కూర్చోవటం అలవాటు, లేటెస్ట్ కుర్రోళ్ళతో కాకుండా, అల్లరి పిల్లలతో కాకుండా, భక్తిహీనుల సమూహంతో కాకుండా, భక్తిని, నీతిని, విశ్వాసాన్ని వెంబడించే వారితో కూర్చోవటం అలవాటు. ఆనాడు ఈ యెహోషువ గ్రంథంలో ఉన్న ఉపదేశ క్రమం, ఆత్మీయ క్రమం, ఆయన గ్రంథంలో ఉన్న విషయాలు ఏమండి, ఆ ఉపదేశ అనుభవాలు గతంలో మనం చెప్పుకున్నాం. అటువంటి అనుభవాలు గుండా వెళ్ళిన సంగతులను ప్రతిదినము అన్వేషించగలిగిన వాడు. అందుకని బైబిల్లో చక్కటి విషయం ఏంటంటే, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడన్న 23వ కీర్తన 3వ చరణం మరొక్కసారి రాత్రి జ్ఞాపం చేయమంటున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇక్కడ మనం 31వ కీర్తన చూస్తున్నప్పుడు అండి, అక్కడ రాయబడిన విషయాన్ని యెహోవా మొదటి చరణంలో, యెహోవాని శరణజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నీ నీతిని బట్టి, వింటున్నారా? నా నీతిని బట్టి అని కాదండి, నా నీతి ఉంది, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే అది రాసిన కీర్తనల భాగాల్లో నా నీతికి ఆధారము దేవా 4వ కీర్తన 1వ చరణంలో చెప్తాడు.
నా నీతి కంటే గొప్పది నీ నీతి. నీ నీతిని బట్టి నేను బ్రతకాలి. కీర్తన భాగంలో చెప్పే ప్రతి విషయాల్లో నీ నీతి మార్గంలో నీ నామం బట్టి వచ్చే నీతిని నేను కలిగి ఉండాలి. ఎలాగా ఆయన నామాన్ని బట్టి అటువంటి నీతిని కలిగి ఉంటాము. మన నీతి కార్యాలు ఎలాంటివండి? యెషయా గ్రంథం 64:6 రాయబడినట్లుగా మన నీతి కార్యాలు అన్నీ ఎలా ఉంటాయంట? యెషయా 64:4-6 చూడండి ఒకసారి. ఏమని రాయబడింది? మేమందరము అపవిత్రుల వంటి వారము, మా నీతి క్రియలన్నీ మురుకు గుడ్డ వలె ఆయను. మురుకు యొక్క బట్టలాగా ఉందంట మన నీతి క్రియలు అంటే దాన ధర్మాలు. గతంలో మనం విన్నాం, ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి కానీ, ధర్మ కార్యాల వల్ల వచ్చే నీతి కానీ. చాలామంది ఏమనుకుంటారంటే మన ధర్మ కార్యాలతో పరలోకం వెళ్ళిపోతాం, ఈ ధర్మశాస్త్రంతో పరలోకం వెళ్ళిపోతాం. పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు యొక్క పూర్వం దావీదు జీవితంలో గమనించండి. ఇప్పుడు మనం చదువుకున్న 31వ అధ్యాయం 31వ కీర్తన మొదలుకొని సాలొమోను గారు రాసిన 1005 కీర్తనలు పక్కన పెట్టి దేవుడు అందులో కొన్ని కీర్తనలు రచించినవి మాత్రం, కొన్ని కీర్తనలు మాత్రమే, కొద్దిగా మాత్రమే ఇందులో సొలొమోను కీర్తనలు ఉంటే ఎక్కువ శాతం దావీదు కీర్తనలు ఎందుకున్నాయంటే దావీదు దేవుని నీతిని వెంబడించుటలో, దేవుడిచ్చి నీతిని ధరించుకోవటంలో ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నవాడిగా ఉన్నాడు. బైబిల్లో యెషయా గ్రంథం అండి, మనం మరొకసారి పరిశీలన చేస్తే కనుక చాలా అమూల్యమైన సంగతులు, దేవుడిచ్చు నీతి ఎలాగుంటుందో 54వ యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు చూడండి 17వ వచనం బి పార్ట్లో, యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారికి స్వాస్థ్యము అనే మాట వ్రాయబడింది. యెహోవా యొక్క సేవకులకు ఇవ్వబడే నీతి అనగా యెహోవాను సేవించువారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాలు మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా వ్రాయబడిన కొన్ని అమూల్యమైన సంగతులు దేవుని యొక్క వాక్యంలో 33వ సంకీర్తనలో మీరు గమనించండి. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్న మాట 12వ వచనం, యెహోవా తనకు దేవుడుగా కాగలిగిన జనులు ధన్యులట, ఆయనను తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనులు జనులు ధన్యులు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మీకు వినిపిస్తున్నది. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు, దేవుడుగా ఎవరైతే కలిగి ఉంటారో యెహోవాను, అటువంటి జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా, మనం ఎవరూ ఆయన స్వాస్థ్యం అండి, ఆయన నీతి మనకి స్వాస్థ్యం అండి. అట్టి స్వాస్థ్యంగా ఏర్పరచుకునగలిగిన జనులు ధన్యులు. అయితే యెహోవాను తమ దేవుడిగా కలిగి ఉండడం అంటే ఏంటి? ఒక దినాన్ని గమనించండి, పౌలు గారు ఇదే ప్రశ్న, ఇదే ఆలోచన ఆయన యొక్క జీవితంలో ఒక జవాబుగా మనకు చెప్పాడు. ఆయన జవాబుగా చెప్పిన సంగతి మనం దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే 3వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట 9వ వచనంలో, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం వల్ల నా నీతిని గాక, వింటున్నా, నా నీతిని గాక, ధర్మశాస్త్రంలో ఉన్న నా నీతిని గాక. యెషయా గ్రంథంలో ఉన్న 54వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడిన మాటల ప్రకారంగా దేవుడిచ్చు నీతిని స్వాస్థ్యముగా నేను పొందుకోవడానికి, అట్టి స్వాస్థ్యముతో నేను బ్రతకటానికి నాకు ఏవేవి లాభకరమో అవన్నీ నష్టపరుచుకుంటాను. వాటిని అక్కడ చివరికి 11వ వచనం అంటాడు ఆయన, నష్టపరుచుకోవడం కాదు, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఏ నీతిని సంపాదించుకోవడానికి? క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి, క్రీస్తుని విశ్వసించే నీతి, క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు వచ్చే నీతి. వింటున్నారు? క్రీస్తునందు వచ్చే నీతి ఎలాగుంటది? క్రీస్తును విశ్వాసం వలన, ఏమండి, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఎలా కనపడాలని? దేవుడిచ్చే విశ్వాసం వల్ల వచ్చే నీతి. ఎటువంటి విషయాన్ని మనం విశ్వసిస్తున్నాం, ఎటువంటి విషయాన్ని మనము మన జీవితంలో నమ్మి మన విశ్వాస ప్రయాణాన్ని, అంటే మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం అన్నది ఈ ఆత్మీయ అనుభవాల్లో ఒక్క సంగతి మీకు చెప్పనివ్వండి. మనందరికీ తెలిసిన విషయాలే. దీనినే ఉపదేశ క్రమం అంటారు. ఇప్పుడు మనం చదువుకున్న 31, 32, 33, 34 ఇలా 41 ఇలా కీర్తనలు దావీదు గారు రాసిన విషయాలు గమనించినట్లయితే మనం చాలా శ్రేష్టమైన సంగతులు దేని బిడ్డారు 31 నుండి ఆయన రాసిన దావీదు గారు రాసిన 41 వరకు
మీరు చూస్తే ఆయన ఉపదేశ క్రమం కలిగిన సంగతులు దాచిపెట్టాడు. తర్వాత 42వ కీర్తన నుండి మాత్రం ఇక కోరహు కుమారుడు రచించిన కీర్తనలు ఎంటర్ అవుతాయి. అక్కడ ఉపదేశ క్రమం దాచిపెట్టాడు. ఎలా దాచిపెట్టాడో, ఎలా రాసిపెట్టాడో, ఆయన దావీదు గారి హృదయము దేవునికి ఎందుకు ఇష్టమైందో మరొక కోణంలో ఈ రాత్రి చూడగలిగితే, ఒక దినాన అపోస్తుడైన పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, అది మొట్టమొదట బోధ. పరిశుద్ధాత్ముడు దిగిరాగానే వారి మీదకు వారి యొక్క జీవితంలో ఆత్మతో నింపబడిన వారే, పరవశించబడిన వారే 120 మంది మేడగది. ఆ గదిలో దేవుని శబ్దం, దేవుని వాక్కు వింటున్నప్పుడు ఇంచుమించు ఆ దినాన పెంతుకొస్తు పండుగ జరుగుతుంది కనుక ఇశ్రాయేలు యొక్క జీవితంలోని కాక ఏమండి అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారు, ఎందుకంటే ఆ దినాన పెంతుకొస్తు అంటే విడుదల, బానిసలుగా ఉన్నవారిని కూడా ఆ రోజున వారు విడుదల ప్రకటిస్తారు. చూడండి, ఆగస్టు 15న కొంతమంది ఖైదీలను ఎలాగైతే విమోచన కొరకు వారి కొరకు చీట్లు వేస్తారో, లాడ్రీలు తీస్తారో, అలాగే ఇశ్రాయేలు జీవితంలో పెంతుకొస్తు దినాన బానిసలుగా ఉన్న వారికి విడుదల ప్రకటించే ఆ సమయం. ఆ టైంలో ఆయా దేశాల్లో ఉన్నవారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు యెరూషలేమునకు సమావేశపరచబడ్డారు. యూదులు కూడా సమావేశపరచబడ్డారు. ఆ టైంలో మేడగదిలో, అనగా ఎక్కడైతే దావీదు తన జీవితంలో సమాధి చేయబడ్డాడో ఆ సమాధి పైన ఒక మేడగది ఉంది. ఆ క్రింద దావీదు సమాధి చేయబడిన సమాధి ఇప్పటికూ పరిశుద్ధంగా చూస్తారు ఆ స్థలాల్ని. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు చూశానండి. ఆ మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ 120 మంది, అందులో పేతురు గారు 11 మందిలో ఒకనిగా లేచి నిలబడి దేవుని వాక్యం బోధిస్తుంటే, హృదయాలు చొచ్చుకున్న వారై, హృదయాలు నొచ్చుకున్న వారై యూదులు ఉన్నారు, ఏమండి గ్రీక్ దేశస్తులు ఉన్నారు, ఇతరితర దేశస్తులు ఉన్నారు, అన్ని భాషలు, అన్ని రకాల మనుషులు అక్కడ ఉండి వీరు మాట్లాడే భాష మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లైవ్ కార్యక్రమంలో నేను తెలుగులో మాట్లాడుతున్న ఈ బలిపీఠ మీద పంజాబ్ వారు వింటున్నారని, ఏమండి ఇక మహారాష్ట్ర వారు వింటున్నారని, అలాగే ఒడిషా వారు వింటున్నారని, తమిళనాడు వారు వింటున్నారని, ఈ భాష వారికి ఎలాగ అర్థమవుతుందో నాకు తెలియదు. కానీ నాకు ప్రైజ్ లాంటి పెట్టడం కానీ, కామెంట్ మంచి విలువైన విషయాలు ప్రోత్సహించడం, వారు ఫోన్లు చేయటం, నా దగ్గర ఉన్న వారు కొంతమంది ఆ తెలుగు యొక్క హిందీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు వారితో మాట్లాడడం, సంభాషించడం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచానికి దేవుడు ఈ వర్తమానాలు పంపుతున్నప్పుడు కొంతమంది ఇది గ్రహించగలిగి, ఏదో భాష మాట్లాడుతున్నారు వాళ్ళు, ఏదో పాటలు పాడుతున్నారని వారికి తెలిసిన భాషను కాబట్టి వాళ్ళు ఊరుకోక, లేదు ఇది దేవుని పని అని మాతో పాటు ఏకీవిస్తున్న మీ అందరికీ నా వందనాలు. దేవుని బిడ్డలారు గమనించిన, ఆ రోజు కూడా అపోస్తలులు బోధిస్తూ ఉంటే పేతురు గారు అందరికీ అర్థమైందంట. అర్థమైనప్పుడు వారు ఆ మాటలు విన్నప్పుడు నొచ్చుకుని హృదయాల్లో, మేము చేసే ప్రయాణం ఆత్మీయ ప్రయాణం కరెక్ట్ కాదని వారికి అర్థమయ్యి, అసలు మేము క్రీస్తుని సంపాదించుకోవాలంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో వారు చెప్పిన మాట మనం వింటే కనుక క్రీస్తును సంపాదించుకున్నట అంటే ఏంటో అపోస్తుల కార్యం 2వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో 37వ వచనంలో వారు ఈ మాట విని, ఎవరి గురించి విన్నారు? ఈ మాట క్రీస్తుని గురించి విన్నారు. అక్కడ పైన 36వ వచనంలో, మీరు సిలువ వేసి ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశస్థులు తెలుసుకొనవలని చెప్పాను. క్రీస్తును ఆయన లేపాను, మీరు యేసుగా ఆయనని చంపేశారు, ఆ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాను అన్న మాట విన్న వెంటనే, ఇప్పుడు ఈ క్రీస్తు మాకు కావాలి, ఈ క్రీస్తు వారిని మేము విశ్వసించడం ఎలా, ఆరాధించడం ఎలా అని వారు అడిగినప్పుడండి, ఆ మాటకు ఈ పేతురు గారు చెప్పిన మాటలు గమనించండి. 38వ వచనంలో అప్పుడు అపోస్తలులు ఏమంటున్నారు? పేతురు గారు, మీరు మారు మనస్సు పొంది 2 పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కింద 40వ వచనంలో రాయబడిన మాటలు ఇంకా అనేక విషయాలు మాట్లాడుతుండగా, అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. అంటే గమనించండి, ఒక మనిషి తన జీవితంలో దేవుడిచ్చు నీతిని ధరించుకోవాలంటే, అట్టి నీతిని ధరించుకునే వ్యక్తికి ఉండే లక్షణాలు మొట్టమొదట ఈ యొక్క చదువుకున్న దేవుని యొక్క వాక్య భాగంలో 31వ కీర్తనకు రండి.
31వ కీర్తనకు వస్తే నీ నీతిని బట్టి నన్ను రక్షించుము అంటున్నాడే. ఆయన రాసిన మాటలు గమనించండి. నీ కృపను బట్టి నన్ను రక్షించమని 16వ చరణంలో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా గమనించినట్లయితే ఈ యొక్క 14వ చరణంలో యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను అని చెప్పిన ఈయన ఇక్కడ రాయబడిన విషయాలు గమనించండి. ఇంకాస్త ముందుకు వెళ్తే ఆ మాటలు ఈ 31వ కీర్తనలో 21వ చరణానికి వచ్చినట్లయితే, ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృప ఆశ్చర్యముగా నాకు చూపి ఉన్నాడు, ఆయనను స్తుతినందును గాక అంటూ 23వ చరణంలో యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ని ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును అంటూ తన జీవితంలో రాసిన బలమైన విషయాలు ఏంటంటే 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారులారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. అంటే మారు మనసు పొందండి, మీ మనసును ధైర్యం వహించండి. అంటే క్రీస్తుని ప్రతిష్ఠించుకోండి, ఆయన ఇచ్చు నీతిని ప్రతిష్ఠించుకోండి. అంటే మారు మనసు వల్ల వచ్చే నీతి. ఎన్ని రకాలుగా మనం నీతిని సంపాదించుకోవాలి దేవుడి నుండి అంటే, దేవుడిచ్చే నీతిలో మారు మనసు వలన వచ్చే నీతి. మనం ప్రభువులో విశ్వాసం ఇచ్చే ప్రతి ఒక్కరు గమనించండి, వాక్యం బోధించబడుతున్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ ధర్మశాస్త్రం సంగతులను విశ్వసించడం ద్వారా, అది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో ఈ ధర్మశాస్త్ర మాటలను వినడం, వీటి నుండి తప్పిపోకుండా నీ జీవితాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని యెహోషువకి ఎలాగైతే దేవుడు చెప్పాడు, మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా మన మనస్సులోకి వేళ రంగు వస్త్రాల మీద కానీ, రంగు రాళ్ల మీద కానీ, ఇతరితర వాస్తువుల మీద కానీ, ఏదో ఇతరితర ఒకవేళ విశ్వాసాల మీద ఉంటే, ఈ రాత్రి మన విశ్వాసం దేవుని వాక్యం మీదకి రావాలి. ఆయన మాట మీద దృష్టి ఉంచాలి. ఆయన మాటకు మనం లోబడి ఏది ఆయనకు ఆయాసకరంగా ఉన్నవో వాటిని మనం విడిచిపెట్టి, అటువంటి సంగతులను విడిచిపెట్టి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న సంగతులు మీరు గమనించండి. ఇక్కడ 6వ చరణంలో, నేను యెహోవాను నమ్ముకుని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు అని మాటలు రాయబడినప్పుడు మారు మనస్సు పొందుట, మారు మనస్సు వల్ల వచ్చే నీతి, నీ నీతి అనే మాటకు రాయబడిన మాట మారు మనసు వలన వచ్చే నీతి. ఇటువంటి మారు మనసు, మార్పు చెందే అనుభవం, ప్రభు మీద ఆధారపడే అనుభవం, ఇది ప్రభు ఇచ్చే నీతి. అట్టి నీతిని ధరించుకున్న వానికి దేవుని స్వాస్థ్యము, వింటున్నారా, నీతి, ఆ మారు మనసులో వచ్చే నీతి స్వాస్థ్యమై అతని జీవితానికి లేదా ఆమె జీవితానికి, ఆ సంఘంలో నా బిడ్డల జీవితానికి ప్రతిఫలంగా దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని కార్యాలు వారిలోని ప్రగాఢంగా వెల్లడి చేయబడతాయి. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని గమనించండి. ఈరోజు ఎంతమంది మన జీవితంలో మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నాం? నేను మారు మనసు పొందని చెప్పుకుంటే సరిపోదండి, దానికి తగిన ఫలములు మనకు ఉండాలి. ఒకప్పుడు నేను దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి అన్నాడు పౌలు గారు తిమోతితో. కానీ ఇప్పుడు మార్పు చెందాను. క్రీస్తు పూర్వం వేరు, క్రీస్తుని కలిగి ఉన్న తర్వాత నా బ్రతుకు వేరు. అపోస్తులుడైన పేతురు గారు కూడా తన పత్రిక, మొదటి పత్రిక రాసినప్పుడు 4వ అధ్యాయంలో అన్నాడు, త్రాగుబోతుల విందులు, ఏమంటే చేయకూడని విగ్రహ సంబంధమైన క్రియలు, అంతేకాకుండా నేను లోక సంబంధమైన పాప సంబంధమైన కార్యాలు గతించిన కాలమే చాలు, ఫుల్ స్టాప్ పెట్టాడు. మారు మనసు పొందామని చెప్పుకుని మరలా తిరిగి ప్రభునందు విశ్వాసాన్ని, విశ్వాస సంబంధమైన కార్యాన్ని సడలిపోతున్నామేమో చూడాలి. నేను కొంతమంది చాలా ఉద్యోగంగా ఆత్మీయంగా ప్రార్థన చేసే తల్లులు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు కూడా చిన్న ప్రార్థన నూనెకాయల మీద ఆధారపడిపోతుంటారు. ఎంతో అర్థం కాదు. ఆ నూనెకాయ ఉంటేనే దేవుడు స్వస్థపరుస్తాడని. అరే, మీరు గంటల ప్రార్థన చేస్తే మీ కళ్ళల్లో నీళ్లు చూసిన దేవుడు అద్భుతం చేశాడే. ఏమండి, పాస్టర్ గారు ఇచ్చే ప్రార్థనా తైలం కంటే నీ కళ్ళల్లో కన్నీళ్లు చాలా శక్తివంతమైనవి. హిజ్కియాకు ప్రార్థనా తైలం వల్ల కాదు, కన్నీళ్లు చూసి దేవుడు ఆయుష్ని పెంచాడు. నువ్వు మారు మనసు పొందితే క్రొత్తగా వచ్చే విశ్వాసులు, ఏదో క్రొత్తగా వచ్చే లోకంలో వచ్చే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మారు మనసు అంటే క్రీస్తు వైపు, పూర్తిగా క్రీస్తు వైపుకు చూడని వారికి ఈ లోకంలో ఇవి కావాలి. కానీ ఆత్మీయంగా బలపడి మారు మనసు పొందిన నీవు వాక్యం వైపు చూచి బ్రతకడమే మారు మనసు అంటే. లోకం వైపు ఉన్న మనస్సును దేవుని వైపు మళ్లించి బ్రతకడమే మారు మనసు అంటే. ఈ అనుభవాన్ని కట్టుకోవడం ఆయన విశ్వాసులను కాపాడును.
యెహోవా విశ్వాసులను విశ్వాసం అంటే దేని మీద విశ్వాసం? యెహోవా మీద పూర్తిగా నమ్మకం ఉంచి ఆయన మీద నీ మనస్సు నిలుపుకుని, అక్కడ రాయబడింది అదే కదా, మీరందరూ మనసున ధైర్యం వహించి నిబ్బరముగా వింటున్నారా ఉండుడి. అంటే క్రీస్తు అనే ధైర్యాన్ని, క్రీస్తు అనే శక్తిని, క్రీస్తు అనే ఆయన ఇచ్చే ఔన్నత్యాన్ని, ఆయన వాక్కులో ఉన్న శక్తిని బట్టి మీరు నిబ్బరము కలిగి ఉండాలా. ఇది మారు మనసు. 2వ కీర్తనకు 32వ కీర్తనకు రండి. అక్కడే చెప్తున్నాడు ఆయన, అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములను ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. మరి అపోస్తుల కార్యాల్లో మనము 2వ విషయానికి వస్తే పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలట? బాప్తిసం పొందాలి. ఇక్కడ పాప పరిహారము నొందుట, బాప్తిసం పొందుట వలన నీతి కలుగుతుంది. ఒక మనిషికి నీతి కలిగినట్లు ఇలాగ జరగనిమ్మని యేసు ప్రభు వారే బాప్తిసం ఇచ్చి యోహానుతో చెప్పాడు. 1 మారు మనసు వల్ల వచ్చే నీతి దేవుని నీతి. 2 బాప్తిసం అనే ఉపదేశ క్రమంలో 2వ మెట్టు బాప్తిసం. ఒకటి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని. అందుకని కింద చూడండి, అక్కడ రాయబడిన మాట, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు. ఒకవేళ పాస్టర్ గారు నీకు నీటితో బాప్తిసం ఇస్తే అయిపోయింది అనుకోకు. యెహోవా చేత నిర్దోష అనిపించుకోవడమే ఆత్మలో కపటము లేని, అనగా పరిశుద్ధాత్మతో నింపబడడం. ఆత్మతో నింపబడే బాప్తిసం అనుభవం నీకుంటే, మన జీవితంలో మనకుంటే దేని బిడ్డలారా, అందులో వచ్చే నీతిని మనం అనుభవిస్తాం. ఇక్కడ 31లో నీ నీతి అంటే మారు మనసు వలసి వస్తుంది. 2వది 32వ అధ్యాయంలో గమనించండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని ఏమని రాసండి, నా దాగుచోటు నీవే, శ్రమంలోండి నీవు నన్ను రక్షించదవు అంటూ నేను ఆయన లోపలికి. బాప్తిసం అంటే ఏంటండి? క్రీస్తులోనికి బాప్తిసం పొందు. గలతీ పత్రికలో దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి ఈ సమావేశం, ఈ యొక్క ఆలోచనలో మనం ధ్యానం చేసినట్లయితే, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటున్నారు కనుక. బాప్తిసం అంటే కొంతమందికి అర్థం కాక కులానికి బాప్తిసం, మతానికి బాప్తిసం పొందుకునే వాళ్ళు ఉంటారు. యెరూషలేమును చూసి బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటారు. అంటే యెరూషలేము ఇల్లం కాబట్టి బాప్తిసం పొందాలి. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, మా సంఘంలో సంఖ్య కోసం బాప్తిసం పొందాలి. పెళ్లి బాప్తిసం ఇస్తారు, కొంతమంది అడుగుతారు. పెళ్లి బాప్తిసాలు ఇవ్వం మేము, పరలోక సంబంధమైన పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందేవారు ఇది గుర్తించాలి. దీని బిడ్డారా, క్రీస్తులోనికి ఎవరైనా బాప్తిసం పొందుతున్నారా? 3వ అధ్యాయం గలతీ సంఘానికి రాస్తున్న 27వ వచనాన్ని మీరు చూడండి. ఏం రాయబడింది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. నా దాగు చోటు నీవే అనే మాట ఇక్కడ అదే చెప్తున్నాడు కీర్తనగాడు దావీదు. నా పాప పరిహారార్థం నీవే, నా యొక్క దోషం, నాలో ఉన్న కపటాన్ని తొలగించే ఆత్మదేవుడు నీవే. అందుకని వాళ్ళని ఏమని రాయబడింది దేవుని యొక్క వాక్యంలో? దేని బిడ్డారా, 11వ చరణంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లాసించుడి అన్న మాట 32వ కీర్తన 11వ చరణం చూడొచ్చు. ఈరోజు మన బాప్తిసం దేని కొరకు పొందుతున్నామండి? నీతి యావత్తు ఇలా జరగనిమ్ము అని యేసయ్యే యోహాను గారితో చెప్పిన మత్తయి సువార్తలో ఈ సంగతులు గుర్తు చేసుకుంటే గనుక, ఆయన బాప్తిసం పొందడానికి వెళ్ళినప్పుడు మన ఆత్మీయ బ్రతుకులో బాప్తిసం అంటే పెళ్లి కోసం పొందేదనుకుంటున్నారా? సంఖ్య కోసం పొందేదనుకుంటున్నామా? కులం కోసము, డినామినేషన్ కోసం పొందేదా? ఎవరో బైబిల్ ఇస్తారని, వస్త్రాలు ఇస్తారని, కాలేజీలో సీట్ ఇస్తారని, అవి బాప్తిసాలు కాదండి. పాప క్షమాపణ నిమిత్తము. నేను పాపిని, నా పాపాల కొరకు ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన తిరిగి మరలా ఏమండి పరలోకానికి వెళ్ళిపోయాడు, తిరిగి మరలా రాబోతున్నాడు. నేను ఇప్పుడు క్రీస్తులోకి బాప్తిసం పొందుతున్న నేను ఈ లోకంలో, నేను మరలా నా జీవితంలో ఈ బాప్తిసం ద్వారా నేను గ్రహించేది, నేను విశ్వసించేది ఏంటంటే, ప్రతి మానవుడి లోకంలోకి తన జీవితంలో తల్లి గర్భంలోంచి వచ్చిన వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడి నుండి అయితే పంపబడ్డాడో అక్కడికి తిరిగి వెళ్ళడానికి, ఆ నిత్య జీవానికి వెళ్ళటానికి, ఆ నిత్యత్వానికి చేరడానికి యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం. నా జీవం ఆయనతో దాచబడి ఉంది. ఈ బాప్తిసం ద్వారా నా పాపాలు పరిహరించేది ఆయనే అని నేను నమ్ముతున్నాను. నా పాపాల కొరకు ఆయన మరణించాడని నమ్ముతున్నాను. ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్నాను. ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. ఎన్ని శ్రమలు, శోధనలు, నిందలు వచ్చినా నా విశ్వాస ప్రయాణము ఆయనతోని కొనసాగుతుంది. నా గుడారము, నా ఆశ్రయము, నా దాగుచోటు ఆయనే. నా పాప పరిహారార్థ బలి ఆయనే.
అని నమ్మి జీవించుట, తన దోషముల నుండి విడిపించబడుట. అదే కదా నాకు రాయబడింది 5వ చరణంలో, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నేను నా పాపములు ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందును అనుకుంటే నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. సెలా అంటే ఆగి ఆలోచించేయండి. మన పాప దోషములు అపరాధములను పరిహరించుటాన్ని ఒప్పుకుని బాప్తిసం నీళ్లలో పొందుతారే, ఇదండి దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం. ఇక 3వ విషయానికి వస్తే 33వ అధ్యాయానికి రండి. ఇక్కడ రాయబడిన మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. మీరు నీతిమంతులు అయిపోయాము అనుకుంటే సరిపోదు. మరలా దేవుడిచ్చిన నీతిలో 3వ అనుభవం ఏంటంటే, 3 ఉపదేశ క్రమంలో 1 గమనించండి. ఏమండి, మారు మనసు వలన దేవుని నీతిని అనుభవిస్తాం. 2 బాప్తిసం, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఆయన సన్నిధిలో బాప్తిసం అనుభవం ద్వారా దేవుడిచ్చిన నీతిని అనుభవిస్తాం. 3వది గమనించినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేసే అనుభవం పరిశుద్ధాత్మ దేవుడిచ్చే అనుభవం. అదే పరిశుద్ధాత్మలో మీరు పాలుభాగస్తులు అవటం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 38 ఏం రాయబడిందండి? 1 మారు మనసు, 2 పాపక్షమ నిమిత్తము బాప్తిసము, 3 పరిశుద్ధాత్మ అనే వరము పొందుట. ఇక ఈ వరం పొందిన వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అండి కోరికలు పుట్ట ఉండదండి. స్తుతులు ఆరాధన తప్ప కోరికల పుట్ట ఉండదండి, స్తుతించే అనుభవం. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని గుర్తించండి. మీలో ఎంతమంది ప్రార్థన జీవితంలో కోరికలు పుట్టతో ఉన్నారో మీరు ఆత్మలో తగ్గిపోయారని అర్థం. లేదు, మీరు ఆత్మలో స్తుతించేవారైతే కనుక పరిశుద్ధాత్మలో ఉన్నవారని అర్థం. ప్రైజ్ ద లార్డ్. నా ప్రార్థన లిస్టు తగ్గింది, స్తుతుల ఆరాధన పెరిగిపోయింది, నా స్తుతి జీవితం పెరిగిందంటే నువ్వు ఆత్మలో బ్రతుకుతున్నావు అని అర్థం. అది నీతిమంతులకు, దేని బిడ్డారా, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఆత్మలో కపటము లేక, హృదయంలో కపటము లేక, ఈ హృదయంలో యథార్థతను పెట్టుకుని, వాక్యాన్ని పెట్టుకుని జీవించే వ్యక్తుల యొక్క జీవితాలు, అటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మతో కదిలే వాళ్ళు దేవుని ఇష్టపడి తెలుసుకుంటారట. అందుకని 5వ చరణంలో ఏమని రాయబడిందండి? ఆయన పరిశుద్ధాత్మలో ఇష్టం ఉన్న వాళ్ళు ఏం తెలుసుకుంటారు? దేవుని ఇష్టం తెలుసుకుంటారు కదా. పక్క వాళ్ళు తమ ఇష్టాలు కాదట. దేవుని ఇష్టం ఏంటంట? ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మన దావీదు గారిని చూడండి, ఎంత నీతిని న్యాయాన్ని జరిగిస్తూ పరిశుద్ధాత్మలో ప్రయాణం చేశారు. ఒక మాట మీకు చెప్తాను దేవుని సంఘంలో గమనించండి. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారిని మనం మొట్టమొదటి తీసుకుందాం. దావీదు గారి కంటే ముందు సీనియర్ అబ్రహాం గారు, విశ్వాస ప్రయాణం. ఇప్పుడు దావీదు గారి విశ్వాస ప్రయాణమే ఈ యొక్క అబ్రహాం గారి నమూనా. అబ్రహాం గారి నమూనాను బైబిల్గా చేసుకుని దావీదు గారు ఫాలో అవుతున్నాడు. దావీదు గారు అలా ఫాలో అవడానికి గల కారణం ఏంటంటే, ఆది కాండంలో 12వ అధ్యాయంలో అబ్రాహాముని దేవుడు పిలిచిన ఆయన 17వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఆయన పేరు మార్చబడింది. ఆయన సున్నతి అనే అనుభవం పొందుతున్నారు. అది బాప్తిసానికి సాదృశ్యం అని చెప్పి కొత్త నిబంధనలో ప్రకటించబడుతుంది పౌలు గారి ద్వారా. అయితే దేవునికి వాక్యంలో ఉన్న సత్యాన్ని గుర్తిస్తే 16వ అధ్యాయం వరకు తన స్వనీతి పనిచేసినట్లుగా మనం చూస్తాం. 16వ అధ్యాయం చూడండి. ఆగరుని శారమ్మ గారు అప్పగించినప్పుడు, పాపం ఇంక ఈవిని వల్ల ఈమెకు దిక్కు దొరుకుద్ది, ఈమె వల్ల ఒక బిడ్డ మనకు దొరుకుద్ది, ఆవిడికి దిక్కున్నట్టుంటుంది, మనకు బిడ్డ ఉన్నట్టుంటుంది అన్న జాలితత్వంతో, విన్నారా? మన నీతి కార్యాలు అలా ఉంటాయి. కొన్నిసార్లు మన నీతి కార్యాలు కొన్నిసార్లు ఫ్లెక్షన్లో చూపించుకోవడానికి దాన ధర్మాలు చేసి, మనకి మనుషులకు చూపించుకోవడానికి కొన్ని ట్రస్టులు పెట్టి, ట్రస్టుల వల్ల ఆదాయం సంపాదించి, ఇలాగ చేసే మనుషుల నీతి కార్యాలు మురికి బట్టల్లాగా అయిపోతాయి. దేవుని వాక్యం 13 సంవత్సరాలు అబ్రహాం కరువు అయిపోయింది. తర్వాత 17వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడండి, నా ఎదుట నీవు నిందారహితంగా జీవించు. ఆ మాట ఎప్పుడైతే పట్టుకున్నాడో అక్కడి నుంచి ఇక ప్రభువు నడిపించే నడకలోకి వెళ్ళిపోయాడు. ఈ నడక ఎలాగుంది? ఇప్పుడు తన జీవితంలో సున్నతి అనుభవం, బాప్తిస్మ అనుభవం. దానికి ముందు మారు మనసు, నా మాట విను. 2 బాప్తిస్మం. 3 పేరు మార్చబడింది. ఇప్పుడు అబ్రాము కాదు, అబ్రహాం. హా అనే అక్షరం చేర్చబడింది. ఇది పరిశుద్ధాత్మతో సంబంధం, ఆత్మీయ బంధం. కట్టబడిన వాడై, శారమ్మ పేరు కూడా అక్కడే మార్చబడింది. శారాయి కాదు, శారా.
అనే పేరుతో మార్చబడింది. ఆ సంగతులు మీరు గమనించండి. దేవుని యొక్క వాక్యంలో సత్యాన్ని మీరు గుర్తించినట్లయితే, పరిశుద్ధాత్మతో ఉండే వ్యక్తి ఇప్పుడు దేవుని నుండి ఆశించేవాడు కాక దేవునికి ఏది ఇవ్వాలో అర్పించుకునేవాడుగా మారాడు. అందుకని 18వ అధ్యాయంలో భోజనం ఏర్పాటు చేశాడు దేవునికి. ఏమండి, 19వ అధ్యాయంలో ప్రార్థనా జీవితాన్ని కట్టుకోవడానికి ఈ యొక్క లోతు కుటుంబ విమోచనకు ఈయన ప్రార్థనే కారణం అండి. లేకపోతే లోతు ఎప్పుడూ కాలిపోవాలి. ఆత్మల భారం కలిగిన ప్రార్థన అక్కడ పనిచేసింది. సో 20వ అధ్యాయానికి వస్తే శోధించబడుతున్నాడు. నీతిమంతుడు శోధించబడిన ఆపదలు వచ్చిన తప్పించువాడు దేవుడే అన్నట్లుగా ఈ 34వ అధ్యాయంలో కూడా గమనించండి. రాయబడిన నీతిమంతులకి శోధనలు వస్తాయా? 19వ వచనం 34వ అధ్యాయం కీర్తన 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆత్మతో నడిచే వ్యక్తి తన భార్య షారాను గెర్షోము రాజు దేవుని బిడ్డలారా ఇబ్బంది పరిచిన అనుభవం మనం చూస్తాం. అటువంటప్పుడు కూడా తన జీవితంలో ప్రభు తప్పించాడు. ప్రార్థనతో నిలబడ్డాడు. ప్రార్థనతో, పరిశుద్ధాత్మలో ప్రార్థన. అందుకే ఆయన ఏమన్నాడు? ప్రవక్త అన్నాడు దేవుడు. ప్రవక్త ఇప్పుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నువ్వు బ్రతకాలంటే ప్రార్థన, ప్రవక్త అని అబ్రహాం యొక్క ప్రార్థన వినమన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని గుర్తిస్తే ఆ విధంగా 21లో ఆగర్ను వదులుకున్నాడు. ఇక ఇస్మాయేలు వదులుకున్న 22లో ఇస్సాకు తన యొక్క ప్రేమించే కొడుకును కూడా బలిగా అర్పించడానికి మోరియా పర్వతాల్లో తను దేవుడు చూపించిన పర్వతం మీద అర్పణగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ పడితే అక్కడ అర్పణ కాదు. మనం చూడండి, కనపడిన ఫోన్పేకెల్లా కానుకలు పంపేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది అర్థం కాదు ఎక్కడికి నీ అర్పణ వెళ్ళాలో, ఎక్కడికి దేవుని యొక్క వాక్యం, ఎక్కడి నుండి దేవుని యొక్క వాక్యం నీవు వినాలో, ఎవరు దేవుని సేవకుడో, ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన వారో, ఎవరిని మన సంఘాలకు పిలవాలో, ఎటువంటి వారు సంఘాల్లో ఉపయోగించుకోవాలో, ఎటువంటి వారు ఆత్మ సంబంధమైన వ్యక్తులు, మన అర్పణలు, మన కానుకలు, మన యొక్క భాగము, మన కష్టాజీతము ఎక్కడ వినియోగించాలో గుర్తెరిగి జీవించడం అబ్రహాము గారులను ఉపదేశ క్రమము. అది పరిశుద్ధాత్మ నడిపింపు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఉన్న వారంతా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇటువంటి ఆత్మీయ అనుభవాల్లో కట్టుకునే పిల్లలుగా మనం ఉంటే కనుక మన నీతి ఒకటి మారు మనసు వల్ల వస్తుంది. దేవుని నీతి, మన నీతి అంటే మరొకసారి తప్పుగా అర్థం చేసుకోకండి. మనకి ఈరోజు దేవుని నుండి నీతి కావాలి. ఆయన ఇచ్చే నీతి అంటే మారు మనస్సును బట్టి. 2 పరిశుద్ధాత్మ నీటి బాప్తిసం అనే ఆత్మ వలన, నీటి వలన తన బాప్తిస అనుభవంలోకి వచ్చిన వ్యక్తి. 3 గమనించండి, తన జీవితంలో పరిశుద్ధాత్మలో సంతోషించుట, స్తుతించుట, ఆత్మదేవుని బట్టి అతిశయపడుట, ఆత్మదేవుని బట్టి కదులుట. ఆత్మదేవుని బట్టి కదిలితే చేదైన వేర్లు, పాప సంబంధమైన కార్యాలను తొలగిపోతాయి. అదే బైబిల్లో చెప్పిన మాట. మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. అక్కడ చూసిన మాట చూడండి, 23వ కీర్తన 3వ చరణంలో ఏమంది? తన నామమును బట్టి. అమ్మా, నేను చెప్తున్న మాటలు ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒకసారి గమనించండి. నీతి మార్గములలో దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఇక్కడ దావీదు ఎందుకు ఇంత స్పష్టంగా, ఇంత వివరంగా రాశారండి ఆయన అంటే, అక్కడ రాయబడిన తన నామం బట్టి నీతి మార్గములలో. ఎన్ని మార్గాలు ఉన్నాయి? నీతి మార్గములలో. తన నామం బట్టి నీతి మార్గములో నన్ను. నీతి మార్గములలో అంటే మారు మనసు వల్ల వచ్చే నీతి మార్గం, బాప్తిసం వల్ల వచ్చే నీతి మార్గం, పాప పరిహారార్థం వల్ల. నెక్స్ట్ పరిశుద్ధాత్మలో ఆనందించుట, స్తుతించుట వల్ల వచ్చే నీతి మార్గం, స్తుతి ఆరాధన. అదే కదా దేవుని యొక్క వాక్యాలు మీరు గమనించండి. మీరు యెహోషువ గ్రంథానికి రండి, 1వ అధ్యాయానికి వస్తే ధర్మశాస్త్రం వల్ల నీతి మార్గం. నెక్స్ట్ యాజకులు మందసం మోసుకుని వెళ్తే ఆ యోర్దానులో అడుగు పెడుతున్నప్పుడు నీతి మార్గం. అంతే కదా. 2వది బాప్తిస్మము. 3వది వస్తే స్తుతి ఆరాధన వల్ల వచ్చే నీతి మార్గం. దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించాలి. దేవుని ఆత్మతో మీరు దయచేసి ఇక్కడ ఉన్నవారు ఏ పిల్లోడిని పట్టించుకోవద్దు. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పనిచేయండి. ఆత్మ లేని పిల్లలు ఎవరుంటే పక్కన పెట్టండి. పరిశుద్ధాత్మతో ఉన్న మనుషులుగా మనం పనిచేద్దాం. స్తుతించే అనుభవం వలన ఈ నీతి మార్గాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాం. ఎరుకో కోటలో కూలిపోవాలంటే ఏం చేయాలా? ఏం చేశారు వాళ్ళు? దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. వారు స్తుతించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఏమంటే 6 దినాలు ప్రభు యొక్క సన్నిధిలో వారి యొక్క ప్రభు మాటకు లోబడి ఒక్కసారి తిరిగారట ఎరుకో చుట్టూ. ప్రతిరోజు 7వ దినము ఏం చేశారట? 7 మార్లు
ఆ యొక్క ఎరుకో కోటల చుట్టూ వారు బాకానాదాలు ఊదుతూ స్తుతియాగం చెల్లించినట్లుగా వారు శబ్దధ్వని చేస్తున్నప్పుడు ఎరుకో కోటలు కూలిపోయినాయి. ఇది 33వ కీర్తన. యథార్థవంతులకి స్తుతించుట శుభస్కరం. అలా స్తుతి ద్వారా ఏం చేర్చుకోగలుగుతారంటే నీతి న్యాయమును వారు స్థాపించగలుగుతారు. ఆ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడికున్న మరొక అనుభవం 33:11 యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచనకర్త పరిశుద్ధాత్ముడి పేరేంటి? ఆలోచన చెప్పేవాడు, ఆలోచన ఇవ్వగలిగిన వాడు. అంతేకా దేవుని బిడ్డలారా, సదాకాలం నిలిచే అటువంటి దేవుని యొక్క కనికరము, ఆయన సన్నిధిని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుని నీతి ద్వారా వారి జీవితాన్ని కట్టుకుంటారండలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది 33వ కీర్తన ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. 4వ విషయానికి వస్తే 34వ కీర్తనలో రాయబడిన సత్యాన్ని గమనించండి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో మన నీతిని కాపాడుకోగలుగుతాం. 34వ కీర్తన అంతా మీరు తర్వాత చదవండి, కానీ కొన్ని వచనాలు మీతో నేను మాట్లాడుతున్నాను. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎందుకు వచ్చింది నీతిమంతునికి ఆపదలు? రెండవదిగా 21లో నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడదు. ఎందుకు నీతిమంతుడు ద్వేషించబడుతున్నాడు? ఎందుకు నీతిమంతుడు ఆపదల్లో పడుతున్నాడు అంటే, దీని బిడ్డారా, నీతిమంతులట బైబిల్ చెప్తుంది. ఈ 12వ చరణం నుండి మీరు గమనించండి, 11 నుండి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుదును. భయభక్తులు అంటే బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలను పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము. కీడు చేయట మాని మేలు చేయుము, సమాధానం వెతికి దానిని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకములను భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. అంటే ప్రత్యేకించబడి, ఏర్పరచబడి, వేరే దుష్టులకు లేదా దుర్మార్గంగా ఉండే ఈ మూర్ఖతరపు పరిస్థితులకు వేరే బ్రతుకుట అనేది 34వ కీర్తనలో. దుష్క్రియలు చేయవారి నుండి దూరంగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకునే వారిగా ఉండాలి. అదే కదా ఇక్కడ రాయబడింది, కపటమును అసహించుకునే వారై ఉండాలి, మోసాన్ని అసహించుకునే వారై ఉండాలి. లోపలేమో ద్వేషాన్ని పెట్టుకుంటారట, పైకేమో సమాధానపరచబడతారట. అటువంటి వ్యక్తులుగా మనం ఉండొద్దని గడిచిన రాత్రి దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ 28వ కీర్తన అక్కడ రాయబడింది. భక్తిహీనులు సంఘం ఎలాగుంటుంది అంటే, భక్తిహీనులు మనసులు ఎలాగుంటాయి అంటే, అక్కడ 3వ చరణం రాయబడింది, భక్తిహీనులు పాపం చేయవారు నీవు లాగివేయనట్లు నువ్వు నన్ను లాగివేయద్దు. వారు దుష్టాలోచనలను హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. అటువంటిది మీకు తగదు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. 19వ కీర్తన ప్రకారం ఎలా ఉండాలట? మన నోటి మాటలు, మన హృదయ ధ్యానము దేవునికి దృష్టికి 14వ చరణం 19వ కీర్తనలో ఉన్నట్లుగా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా. అదే 34వ కీర్తనకు వస్తే అదే చెప్తున్నాడు, మీరు మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వారు ఎవడైనా ఉంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను, కపటాన్ని లోపల పెట్టుకుని, చెడు లోపల పెట్టుకుని నువ్వు పైకి మాత్రం భక్తిని ప్రదర్శిస్తే లోపల ఉన్నది నీ పెదాల్లో చెప్పకపోయినా, నీ నాలుకలోంచి రాకపోయినా గ్రహించేవాడు ఆయన. కనుక మూర్ఖులకి తరం వారికి వేరై బ్రతుకుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసండి, ఖచ్చితంగా నీతిమంతులకు కలిగే ఆపదలు వస్తాయి, నిందలు వస్తాయి. ఇప్పుడు ప్రజలు ఏమంటారంటే, చేస్తున్నావమ్మ భక్తి, ఇది భక్త? మీ దేవుడు తాగొద్దన్నాడా? మీ దేవుడు సినిమా చూడొద్దన్నాడా? మీ దేవుడు ఇలాగా సరదాగా ఉండొద్దన్నాడా? అసహ్యకరమైన వస్త్రధారణ వేసుకుని తిరుగుతుంటారు కొంతమంది. వాళ్ళు సోకులు చేస్తున్న పరిస్థితుల మధ్య నేను అనడం కాదు, చాలా చిరాగ్గా బ్రతుకుతున్న మనుషుల మధ్య వీళ్ళు విలువైన వస్త్రాలు ధరించుకుని, లేదా అంటే ఒక విలువను సంపాదించుకునే వస్త్రధారణ కలిగి, అంటే విలువైన వస్త్రాలు అంటే ఖరీదైన వస్త్రాలు కాదు. అక్కడ ఒక బిడ్డ అడిగిందంట,
ఒక గొప్ప ప్రొఫెసర్ని, అసలు ఏది విలువైన వస్త్రం చెప్పండి అని. అప్పుడు ఆయన చెప్పాడంట, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు, వింటున్నావా, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు నిన్ను చూసి ఏళ్ళేసారనుకో, అది విలువలేని వస్త్రం. నిన్ను చూసి నమస్కారం పెట్టారనుకో, అది విలువైన వస్త్రం. నీ వస్త్రాన్ని, నువ్వు ధరించిన వస్త్రాన్ని చూసి నమస్కరించేలాగా ఉండాలి తప్ప ఏలేసేలా ఉండకూడదు. ఈరోజు గమనించండి, అసభ్యకరమైన వస్త్రధారణలతో ఉంటూ ఆ సంఘాల పరిచర్యలను పెంచుకుంటూ పోతుంటూ సంఘ కాపరు కూడా గద్దించాడు, సరిచేయడు. నాకెందుకులే ఇలాగ ఉండని, సున్నీ లేకుండా ఎదుగొచ్చిన పిల్లలు వారు మందిరాలకు వస్తుంటే గద్దించలేని పరిస్థితి. పౌలు గారు అలా ఊరుకోలేదే. ముసుగు లేకుండా ఉన్నారా మీరు? మీ వస్త్రధారణ ఏంటి? మీ శరీరాలు కనపడేలాగా ఏంటి మీరు బ్రతుకుతున్నారు? ఇటువంటివన్నీ క్రమపరిచి మీ ఆత్మీయ జీవితం ఇలా ఉండాలి. జడలకు, బంగారు ఆభరణాలకు, వెలగలేక రాళ్లకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం కాదు. తగు మాత్రం విశ్వాసికి తగినట్లుగా, విశ్వాస స్త్రీకి తగినట్లుగా మీ వస్త్రధారణ ఉండాలి. వేరు చేస్తున్నాడు, ప్రత్యేకిస్తున్నాడు. ప్రత్యేకిస్తున్నప్పుడు కొంతమందికి బాధ కలుగుతుంది. మాకు ఆ చర్చ నచ్చదు. మేము ఎలాంటి వస్త్రాలు కట్టుకున్నాయి కూడా ఆయనే చెప్పాలా? అంత నిండుగా, అంత సంస్కారంగా ఇప్పుడెవరండి అంత ముసలోళ్ళలాగా? ముసలోళ్ళట్ట వాళ్ళు. సిగ్గులేని పరిస్థితుల మధ్య సమాజంలో నిన్ను చూచి కామపు చూపులు చూస్తున్నారు ప్రజలంటే ఎంత సిగ్గు చేటది. నిన్ను చూచి మనుషులు ఒకవేళ వేలలేస్తున్నారంటే అంతే, ఎంత అసహ్యకరమైన విషయం అది. దేవుని బిడ్డలారా, మూర్ఖులకి తరం వారికి ఏమవ్వాలి? వేరే నీతిని వెంబడించాలి. విశ్వాస ప్రయాణం, అందులో అటువంటి స్థితిలో కూడా నువ్వు ప్రత్యేకించబడటంలో కూడా నీతి కట్టబడుతుంది. ఇక 35వ కీర్తన ప్రకారంగా మనలో ప్రార్థనా జీవితం పెంచబడాలి. అందుకంటే 34 అక్కడ రాయబడిన గమనించండి. విశ్వాస ప్రయాణంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ యందును సహవాసమందు రొట్టె విరుచుట ఎడతెగని ప్రార్థన అని రాయబడింది. 35వ కీర్తనకు వస్తే ఎడతెగని ప్రార్థన, నిత్యము దేవునితో గోజాడే అనుభవం, ఆయన సన్నిధిని మన జీవితాలు కట్టుకునే అనుభవం. ఇటువంటి అనుభవంతో కట్టుకుంటున్న దావీదు 28వ చరణంలో ఇవంతా మీరు చదవక్కర్లేదు, తర్వాత మీరు చదువుకోవచ్చు. దేని బిడ్డలారా, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. నీ నీతిని గూర్చి ఎక్కడ ముగించాడు ఆలోచించండి. దేని బిడ్డలారా, నీ నీతిని బట్టి మాత్రమే నా నాలుక స్తుతించగలుగుతుంది. నా ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడవు నీవు. ఎన్నో ఆయన చేసే ప్రతి ప్రార్థన మీరు చూడండి, కష్టంగా చేస్తాడు. చివరిలో ఆయన నాకు ఉజ్జీవం ఇచ్చాడు, ఉత్సాహం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు. నా ప్రార్థన ద్వారా విన్నాడు, నా లోపల నా కన్నీరు తుడిచాడు, జవాబు దొరికింది నాకు అన్న సంగతి తన జీవితంలో చెప్తా ఉంటాడు. ఆ విధంగా కీర్తనకారుడు 41వ కీర్తనలో బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలం యెహోవా అతనికి తప్పించును, యెహోవాన్ని బ్రతికించును. ఇందులో చివరికి మనం 40వ అధ్యాయం కానీ ఇక్కడ 41వ అధ్యాయం కానీ పంచిపెట్టే తత్వం, దాతృత్వం, ఉపదేశ క్రమంలో అక్కరగున్న వారికి పంచిపెట్టుట. 45వ వచనం అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అక్కరగున్న వారికి పంచిపెట్టుట, ఇబ్బందుల్లో ఉన్న వారికి. అబ్దుల్లాం గుహలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడే పంచిపెట్టాడు. కొంతమంది అంటారు పంచిపెట్టుకుంటూ పోతే భేదలం అయిపోతామండి అని. ఎవరిని పంచిపెట్టుకుంటూ ఎవడన్నా డొనేషన్లు ఇచ్చేవాడంటే పంచిపెడతాడు ఒకడు. ఎవడు దేవుని బిడ్డలమైన విశ్వాసంతో బ్రతికి మన జీవితంలో పంచుట మొదలు పెడితే కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు మొదట, కానీ తుదను మహాభివృద్ధి ఆశీర్వాదం ఇస్తాడు. దావీదు కొరతల్లో కూడా రొట్టెలు తెచ్చిపెట్టి పంచిపెట్టాడు. వాళ్ళు తన యొక్క జీవితంలో ఇచ్చేందే కాకు తన కష్టపడి దేవుని పనిలో ఖర్చు అయిపోయాడు కనుక తన మంచి ముదిం వచ్చినప్పుడు చనిపోయేటప్పుడు అంట ఐశ్వర్య ప్రభావం అంట, మామూలు ప్రభావం కాదట, ఐశ్వర్య ప్రభావం కలిగిన వాడిగా చనిపోయాడు. అంతగా సమృద్ధిగా. కారణం అతడు బేదలకు ఇచ్చటలో, అక్కడున్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఆదుకోవటంలో ఏమాత్రం కూడా దావీదు తన చేయి వెనుక్కు తీయలేదు. ఉపదేశ క్రమం, ప్రార్థన జీవితాన్ని, వాక్యంలో కట్టుకునే అనుభవాన్ని కలిగిన అనుభవం. ఇప్పుడు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ 35వ వచనం అధ్యాయం ప్రకారం దేని బిడ్డలారా, మన ప్రార్థనల వలన దేవుని నీతిని చూడగలుగుతాం. మనం ఆ నీతిని మనం పొందుకోగలుగుతాం. ఇట్టి నీతిని పొందుకోగలిగిన వారి జీవితాలకు దేవుడే స్వాచ్ఛమై ఆయనే సమస్తము చేయగలిగిన వాడే. అబ్రహామును చూడండి, దేవుని నీతితో కట్టుకున్నాడా?
దేవుడు నీతో కట్టుకున్న ఆయనకి కానాలని దేవుడు ఈ లోకంలో కానాన్ నీకు సొంతం చేస్తానన్నాడే. అబ్రాహాముకి ఇచ్చిన మాటను బట్టి ఇశ్రాయేలు దేశం ఈరోజు ఇప్పటికీ ఉందంటే భూమి మీద ఎన్నో ప్రళయాలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు కలిగిన, ఏమండి హిట్లర్ వల్ల ఎన్ని సమస్యలు వచ్చాయి. ఇక ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు ప్రజలు ఉండరేమో అనుకున్నంత భయంకరమైన పరిస్థితులు వచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అన్న సంగతిని మనం చూడొచ్చు. ఇక రెండవదిగా అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానము ఆదికాండం 17:8 ఇచ్చిన కానాను గురించే కాదు కానీ, ఆ ఒక్క మాటే కాదు కానీ దేని బిడ్డారా, ఈ లోకాన్ని విడిచిన ప్రతి ఆత్మ ప్యారడైస్. లూకాసు సువార్త 16 ఉన్నట్లుగా అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు లాజరు. ఆ అబ్రహాము రొమ్మున ఆనుకోవడమే ప్యారడైస్, పరదేశి. అబ్రహాము పేరునే ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఈ భూమి మీద నీతితో కట్టుకున్నాడు, న్యాయముతో జీవితాన్ని గడుపుకున్నాడు. ఆదికాండం 18:19 ప్రకారం నీతి న్యాయము జరిగించి తన పిల్లలకు బయలుపరిచేవాడు. అదే నమూనాగా పెట్టుకుని దావీదు జీవితంలో కూడా 33వ కీర్తనలో నీతి న్యాయమును ప్రేమించేవాడు మా దేవుడు. అటువంటి అనుభవం నాకు కావాలని ఆ నడకను నడవడానికి ఇష్టపడిన అనుభవమే తన జీవితంలో సమూయేలు 2వ గ్రంథము 8:15 నీతి న్యాయముతోనే తన ప్రజల్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. అట్టి అనుభవాల గుండా వెళ్ళిన దావీదుని దేవుడు ఏమాత్రం విడిచిపెట్టలేదు. అందుచేత దావీదుకు దేవుడిచ్చిన నీతి స్వాచ్ఛమైంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన సింహాసనాన్ని, దావీదు పరిపాలించిన నీతి న్యాయం గల సింహాసనాన్ని ప్రభువైన యేసు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనే ఆ సింహాసనాన్ని ఆసీనుడై నీతి న్యాయాన్ని నీతిని జరిగిస్తాడు. యెషయా గ్రంథము 9:7 చదువుకోండి. 9:7 రాయబడింది, ఆయన దావీదు సింహాసనమును ఆయన ఆసీనుడై ఉండి ఆయన నీతిని జరిగించువాడై ఉన్నాడు, స్థిరపరచువాడు. ఇప్పుడు దావీదు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దావీదు కుమారుడుగా శాశ్వతమైన కృప. మీరు 31వ అధ్యాయం కానీ, 31వ కీర్తన కానీ, 32వ కీర్తన, 33వ కీర్తన, 34వ కీర్తన, 35వ కీర్తన మీరు చూస్తే కృప కలిగిన మాటలు మాట్లాడతాడు. కృప 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 కృప. ఏటి కృప? ఆ కృప పేరే క్రీస్తు. ఆ కృపే క్రీస్తు యొక్క అనుభవం, ఆ క్రీస్తు శక్తి. ఈరోజు మీ జీవితంలో అట్టి కృప కనపడాలి, వినపడాలి. శాశ్వతమైన కృప మీలో ఉండాలంటే క్రీస్తు హృదయాల్లో, మీ సింహాసనాల్లో ఆయన ఆసీనుడై ఉండాలి. నీతి న్యాయం జరిగించడానికి హృదయమైన సింహాసనం, ఒకే సింహాసనం ఉంటుందండి, 10 ఉండవండి. ఆ సింహాసనం మీద యేసు అనే క్రీస్తుని కూర్చోబెడితే, ఆయన ఆసీనుడై ఉంటే, మారు మనసు అనే వలన వచ్చే నీతి, బాప్తిస్మం వల్ల వచ్చే నీతి, అంటే పరిశుద్ధాత్మలో వచ్చే నీతి, అంతేకాకుండా మన ప్రార్థన జీవితం వల్ల వచ్చే నీతి, అలాగా మనకున్న ఆ యొక్క ఆదాయంలో, మనకున్న ఆ ధనములో, మన యొక్క జీవితంలో, అంతేకాకుండా అక్కరగా ఉన్న వారిని, ఆపదల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శ చేసి పంచిపెట్టడంలో వచ్చే నీతి, వాక్యానుసారంగా మనం కట్టుకుని సియోను అనుభవాన్ని తలపోసుకునే అనుభవం. అంటే మారు మనసులోని సియోను చూడాలి, బాప్తిస్మలోని సియోను అనుభవం చూడాలి, పరిశుద్ధాత్మలో సియోను అనుభవం చూడాలి, మూర్ఖులకి తరం వారికి వేరవటంలో సియోను అనుభవం చూడాలి. అంతేకాదు ప్రార్థనా శక్తితో సియోను అనుభవం చూడాలి. ఇక్కడ ఎవరికైనా అక్కరగా ఉన్న వారి యొక్క అవసరాలు తీసిన సియోను అనుభవం చూడాలి. మన సియోను అనుభవం చివరిలో చూడటం కాదు, ప్రారంభంలోనే మారు మనసు నుండి సియోనును చూచుకుంటూ, నిత్య జీవాన్ని చూచుకుంటూ, నిత్యత్వాన్ని చూచుకుంటూ జీవిస్తూ ఈ మెట్లు ఎక్కగలిగితే అందులో కలిగే నీతే యెహోవా ఇచ్చే నీతి. ఇట్టి నీతి మీ జీవితాలకు స్వాస్థ్యమైతే మీరు సమస్తము గెలవగలుగుతారు.